సార్ మీరు భానుమతి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారన్నారు కదా సార్, అసిస్టెంట్ డైరెక్టర్. భానుమతి మేడం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె ఎలా ఉండేవారు మీతోటి? త్రూ అవుట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మేడం కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి ఆ గురించి చెప్పాలంటే? ఆమెకి జాకెట్ ఉంటాడు ఇషాద్ అని కాస్ట్యూమర్, ఇప్పుడు ఉన్నాడు. ఇట్లనే షూటింగ్ లేకుండా ఏం లేకుండా తిరుగుతున్నాం కదా. అరే అట్ట కాదురా, నేను అమ్మతో చెప్తా, అమ్మ దగ్గర తెప్పిస్తాను. తీసుకెళ్ళారు రోజు. అమ్మ ప్రసాద్ ఒకరు ఉన్నా అన్నమాట. ఎవరు ఆమె చిన్నవాళ్ళ పెద్ద వరే అన్నది ప్రేమతో. ఎవరా మా మావిడమ్మ. సరే అమ్మ నువ్వు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, చదువుకున్నాడమ్మ బాగా. చూసింది. ఏం చదివారా అంది. రా మామూలు లేదు. ఏం చదివారా అమ్మ బిఏ. ఏదో పని చేసుకోవచ్చు కదా, ఏంది పిచ్చి నీకంటే ఏం చేయడమ్మా. కాలేజీలోనే మొహం మీద మేకప్ వేశారమ్మా, ఇక అది వదలలేదు. పెద్దగా నవ్వింది, భలే చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను. రాస్తానమ్మా, సొంత కథలు రాస్తాను. కథల్లో కూడా ఫస్ట్ పేరు ఇచ్చింది. నాటకాలు ఆడాను. తెలుగులో ఇక్కడ మాట్లాడచ్చు అంటే 12 భాషలు మాట్లాడతాను, రాస్తానమ్మా. రేపు రమ్మను అంతే. అక్కడి నుంచి అంతే. రాత్రి 2 దాకా ఏదో సబ్జెక్ట్ చెప్తా ఉంటుంది, ఏదో సబ్జెక్ట్ రాస్తాను అంటారు. అయితే అదే హీరో గారు వచ్చావు, నువ్వేంటో ప్రూవ్ అయిందా, కెమెరా ముందుకు రావద్దండి. కెమెరా ముందుకు రావద్దు, వెనకే ఉండు, మొత్తం చూడు, ఏం జరుగుతుందో మొత్తం చూడు. చూసిన తర్వాత నువ్వు ఏ వేషం వేసినా కానీ ఎవరు కాదండి అంటాడు. ఓకే సార్, మీరు తెలుగులో కాకుండా తమిళ్లో కూడా డైరెక్ట్ చేశారా? చేశాను. డైరెక్షన్ చేయలేదు. ఓకే, అక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్ ఇప్పుడు? అక్కడ ఇప్పుడు బాగా తమిళ. నేను ఐ లైక్ తమిళ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు సక్సెస్ సినిమా చూడండి, ఇప్పుడు అయ్యి అన్ని తమిళ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి ఇప్పుడు అవన్నీ నాటకుంది 50 రోజులు, లక్కీ భాస్కర్, ఇవన్నీ తమిళ సినిమా. వాళ్ళు హీరో అందంగా ఉన్నాడా, కాన్సెప్ట్ లో ఇది ఉందా, ఇది చూడరు. టాలెంట్ ఉంటే వాళ్ళు హీరో చేసేస్తారు, కథ కూడా అట్నే ఉంటుంది. ఇంత పాయింట్ తీసుకుని వాళ్ళు ఎలాబరేట్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సార్ రీసెంట్ గా మన తెలుగులో రిలీజ్ మూవీస్ చూసారా ఏమైనా? ఈ మధ్య లక్కీ భాస్కర్, లక్కీ భాస్కర్, లక్కీ పుష్ప చూసారా? పుష్ప చూశాను. చూసారు. ఇప్పుడు పుష్ప కాంట్రవర్సీ గురించి విన్నారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి పోవడం వల్ల ఆ యువతి కానీ, అంటే రేవతి అనే ఆ యువతి కానీ లేదా వాళ్ళ బాబు కానీ సివియర్ గా ఇదైపోయారు కదా, దానివల్ల అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? అర్జున్ బాబు థియేటర్ కట్టడం తప్పు కాదు. అయితే ముందు హింట్ ఇవ్వాలి, నేను వస్తున్నాను, బందోబస్తు జాగ్రత్త అని అటు డిపార్ట్మెంట్ చెప్పాలి, థియేటర్లో చెప్పాలి, వాళ్ళు తీసుకోవాలి చర్య. హీరో అమ్మ ఎలా ఉందని ఒక ఆశతో వెళ్తాడు, సంపాదన కదా వెళ్తాడా, వాళ్ళందరూ చూస్తుంటే ఇట్లా ఆ బాధ్యత అయితే ఏంటి ఆనందం, వాళ్ళు చూసేవాళ్ళకి ఆనందం. కంట్రోల్ చేయాల్సిన థియేటర్ యజమాని, పోలీస్ డిపార్ట్మెంట్. ముందుగా హింట్ ఇవ్వాల్సింది కూడా బాబు చెప్పాలి, నేను వస్తానండి పలానా థియేటర్ ఆ టైంకి వస్తాను, మరి అభిమానులు ఉంటారు, కాస్త కంట్రోల్ చేయండి సార్ అంటే చాలు. 100 మంది పెట్టు కదా, 200 పోలీసులు ఇస్తారు, కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మిస్ అయింది అది. బాబు వెళ్ళటం తప్పు కాదు. ఇంతకుముందు గతంలో కూడా హీరోలు వెళ్ళారు, తెలుసా మీకు? ప్రతి ఒక్కరు ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోతుంది. ఓకే, అయితే ఈ మూవీ మీద, ఈ పుష్ప 2 మూవీ మీద ఒక బిగ్ హీరో, ఒకప్పటి హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకొస్తున్నారు. ఆయన కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు, మీరు ఎన్నో రాశారు మాటలు. అంటే గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోయిజం చూపిస్తున్నారు అని ఒక ఓడి ఇలాంటివి వాడారు. దాని మీద మీ స్పందన వేశారు. ఇంతకుముందు అలాంటివి రాలేదా, చేయలేదా హీరోస్? హిందీ, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో అది చేసిన వాళ్ళంతా హీరోలు అయ్యారు.
ఇక్కడ చేసినందువల్ల అనేది కాదు, ఇక్కడ వస్తువు కాదు, కథా సంగ్రహం. రచయిత ఏం రాసుకున్నాడు, ప్రేక్షకు ఏం చూపించాలి, ప్రేక్షకు టికెట్ ఎందుకు లోపు వస్తున్నాడు, ఇది ఆలోచించాలమ్మా. తీసే ప్రొడక్ట్ అమ్మాయిగా బయటికి వచ్చి టికెట్ కొనాలిగా, వాళ్ళ లోపల రావాలిగా. హిట్ అయింది ఇప్పటిదాది. విజయకాంత్ సినిమాలు ఉండే అడవుల్లో, విక్రమ్ సినిమాలు ఉండి, మరి విక్రమ్ మనసు వచ్చలేదా, అయ్యి అక్షరం వ్యాపారంగా ఏమండి. తప్పమ్మది, మనసులో పెట్టుకుని పైకి మాట్లాడడం తప్పది. కానీ ఇలా ఇంతకుముందు కూడా చాలా మూవీస్ వచ్చాయి సార్, కానీ సడన్ గా ఈ వర్డ్ యూజ్ చేసేసాడు. ఆయన కూడా ఒక పెద్ద స్టార్, ఆయన చేసిన మూవీస్ కూడా ఆయన కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటారు. అలా సడన్ గా మాట్లాడేసే కళ్ళకి ఎట్లా ఇండస్ట్రీలో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకని ఇండస్ట్రీ ఇలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడు? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడారంటే పేరు చెప్తున్నా నేను. ఆయన కొన్ని రోజులుగా కొంచెం మానసికంగా వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత బాధలో ఉన్నాడు. అవుటా మూడు చెప్పు ఉండొచ్చు, అది తప్పు కాదు. వాక్స్వాతంత్రం ఎవరికైనా ఉంది అమ్మా. అవును సార్. ఓకే సార్, మీకంటూ ఒక బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, మీరు రాసుకొని ఉంటారు. ఆ బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మీ మైండ్ లో ఏముంది సార్? నేను హిందీ సినిమా చేయాలి. ఓకే, ఎవరితో? పాత వాళ్ళతోనే. పాత వాళ్ళతో. ఇప్పుడు ప్లాన్ చేశాను, మార్చిలో వెళ్తాము. ఓకే. ఓల్డ్ హీరో జితేంద్ర, కామెడీ జానగిమర్, ఇదంతా పెట్టుకొని ఒక సినిమా చేస్తాను. సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను. ఓకే, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే సార్, ఇప్పటికి మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్? తమిళ్లో 15 సంవత్సరాలు, మెడ్రాస్ 15 సంవత్సరాలు, తెలుగు 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళు. అయితే తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ ఎవరికైనా అప్ అండ్ డౌన్స్, అవమానాలు, మళ్ళొచ్చి పొగడ్తలు కామన్. అలా మీకు తమిళ ఇండస్ట్రీలో అవమానం కానీ పొగడ్త కానీ మీ లైఫ్ లో మర్చిపోయింది ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి సార్. 2 తెలుగులో అయితే నా పేరు చివర ఒక వాడు ఉండేది. ఒక నిర్మాత, నువ్వు మావాడిగా వాళ్ళవాడిగా అన్నాడు. మీ వాడిని కాదన్నా, అక్కడ పోగొట్టుకున్నా. తమిళ ఏమి అడగరు, టాలెంట్ ఉందా లేదా అది చూస్తారు, దాన్ని బట్టి పిలుస్తారు, అవకాశం ఇస్తారు. అయితే మా గురువు గారు తాతాజీ గారు చనిపోయారు, ఆయన మంచి నాకు అవకాశాలు ఇచ్చారు. అంటే మీకు బాగా పొగిడిన పొగడ్త అనేది లైఫ్ లో ఎప్పుడు ఒకటి ఉండిపోతుంది కదా సార్? అలా ఎవరైనా మిమ్మల్ని పొగిడిన వర్డ్ ఏంటి సార్? ఇప్పటికి కూడా ఆ వర్డ్ గుర్తు తెచ్చుకుంటే అది ఆనందంతో మన కళ్ళలో ఒక నీళ్ళు కూడా తిరిగే సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భం ఎవరైనా జరిగిందా? వర్డ్ ఏంటి? నేను రచయితనమ్మా, నేను ఒక కథ రాశాను, జోకర్ బొమ్మ. ఆ కథ నాకు అవార్డు ఇచ్చినప్పుడు కవిశ్రీ ఇతనే అన్నారు. అది చాలు, అది ఎప్పుడు ఉండిపోతుంది. ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీ తదుపరి మూవీస్, రాబోతున్న మూవీస్ అన్ని బిగ్ సక్సెస్ అవ్వాలని నా తరఫున, JRTV ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.